ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రోజ్ స్లీవ్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పేపర్ కట్ చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్ షేప్ కట్ చేసుకొని ఆ తర్వాత ఈ కింద నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ రిమూవ్ చేసి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ట్యూబ్ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఒక్కొక్క ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూశారు కదా రోజ్ ఫ్లవర్ స్లీవ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.